తెలంగాణలో చెలచగడంపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలతో రాజకీయ వేడి రగులుతుంటే బీజేపీ కూడా ఘాటుగా రియాక్ట్ అవుతోంది. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై బురద చల్లుతారా అంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జాతీయ అబద్దాల పోటీలు నిర్వహిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కు అవార్డులు ఖాయమన్నారు. 811 టీఎంసీల కృష్ణా జిల్లాలో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఒప్పందం చేసుకుందే కేసీఆర్ అన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటాను కేసీఆర్ ఏపీకి దారాదత్తం చేస్తూ సంతకం చేసింది నిజమేనని అన్నారు. ఆ ఒప్పంద పత్రాలను ఆనాడే తాము బయటపెట్టామని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం చేసిన విభజన చట్టం పరిమితుల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కృష్ణా జలాల వాటా పంపిణీకి సంబంధించి బచావా ట్రిబ్యునల్ను టచ్ చేయరాదని ఆ చట్టంలో పేర్కొన్న విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని మోదీ ప్రభుత్వం సరిదిద్దిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించకపోతే ఈ అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డిపై కేంద్రం అడిగిన నీటి వివరాలు ఇవ్వకుండా 2 ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. అందుకే టీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపిందన్నారు బండి సంజయ్. సమగ్ర వివరాలతో కేంద్రం గైడ్ లైన్స్ తో టీపీఆర్ పంపకుండా కేంద్రం నిధులు ఇస్తుందనడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీ వేదికగా దూషణలు మానుకొని జరిగిన తప్పుదాలను సరిదిద్ది తెలంగాణకు దక్కాల్సిన న్యాయపరమైన వాటాను సాధించుకోవాలన్నారు బండి సంజయ్. ఈ విషయంలో కేంద్రం కూడా సహకరిస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.